కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా వాగులు వంకలు దాటాలంటే తెప్ప ప్రయాణమే దిక్కు అవుతుందని నిర్మల్ జిల్లా గంగాపూర్ గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలు బంద్ అయిపోయి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నవాపేట నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపూర్కు చేరాలంటే 2 వాగులు దాటాల్సి ఉంటుంది. ఓవైపు కడెం బ్యాక్ వాటర్, మరోవైపు వాగులు వంకలు ప్రవహిస్తుండటంతో ఇళ్లు చేరాలంటే తెప్ప తప్ప మరో మార్గం లేదు. గతంలో నిర్మించిన వంతెన కూలిపోగా కొత్త వంతెన ఎప్పుడు నిర్మిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. చుట్టూ ఉన్న 21 గ్రామాలు చేరాలంటే తెప్ప మీదుగా ప్రయాణించాల్సి ఉంటుందని, ఎప్పుడు ఏం ప్రమాదం ఉంచుకొస్తుందోనని గంగాపూర్ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణం వంతెన నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎంతో ఈ ప్రభుత్వాలు మారినా, ఎంతమంది రాజకీయవేత్తలు మారినా మా బతుకులు మాత్రం ఇంతే దీనంగా ఉన్నాయి. ఏదో నామమాత్రంగా పనులు నడుస్తున్నాయి అన్నట్టే ఉన్నది. కానీ ఏం మాత్రం ఇక్కడ పనులు మాత్రం జరగట్లేదు. ఇంతవరకు ఏ మినిస్టర్ కూడా రాలే. ఇప్పుడు మేము మొట్టమొదటిసారిగా ఒక మినిస్టర్ అయి ఉండి నేను గంగాపూర్కి వచ్చాను, మీ బ్రిడ్జ్ అయిపోతా అని చెప్పేసి ఏదో పూజలు చేశారు. దానికి అంకితం తప్ప ఇంతవరకు ఏ మాత్రం ఇక్కడ పనులు మాత్రం కొనసాగినట్లు మాత్రం కనబడట్లేదు. మేము అత్యవసర సమయంలో గంగాపూర్ నుంచి కడం కానీ ఖానాపూర్ వెళ్ళాలంటే ఈ తెప్ప పైననే ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ ఏ మాత్రం ఈ పడవ మాత్రం ఏదో గాలినో లేకపోతే ఈ మన గాలి బీభత్సం ఎక్కువై మధ్యలో ఎక్కడైనా బోర్ల పడడము ఏదైనా కూడా మా ప్రాణాలకే రిస్క్. కానీ ఇంత రిస్క్ కూడా భరించి మేము వెళ్తున్నామంటే ఎల్లక తప్పడం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ అనేది కొనసాగింది, కానీ అది నాసిరకంగా వేయడం వలన అది నీళ్ళ ప్రభావంతో కొట్టుకొని పోవడం జరిగింది. దేవునిగూడెం గంగాపూర్ ఇప్పుడు టెప్పుల వెహికల్ పోతున్నాము. ఇప్పుడు సర్వ కోసం మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. మాకు రోడ్ లేక ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఓనిత్తలేరు. ఇప్పుడు ఈ టెప్పల వెహికల్ భయపడకుండా పోతున్నా. నీళ్ళకి ఎట్లా దాటాలా, ఏం కథ, మాకు ఈత రాదు. వాళ్ళు టెప్ప కొట్టలు సుగా భయపడకుండా కొట్టుకుంటా మెల్ల కొండ పోతుర్రు. నిర్మల్ పోవాలా, ఖానాపూర్ పోవాలంటే ఇప్పుడు రోడ్డు సుగా సోర్పేట రాకపోయే ఆఖరి రోడ్డు కచ్చ రోడ్డు ఉన్నది. డాంబర్ రోడ్డు ఇది అయిపోయింది, అన్ని బొందలు అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో అది మీకే గుర్తు సార్, మాకైతే తెలియదు. ఇంతకుముందు వేసిన బిర్జు బాగా హైట్ తక్కువ ఉన్నది. ఆ బిర్జు అది కాదు, ఇప్పుడు లేపించేది మాత్రం కొద్దిగా హైట్ లేపుతుర్రు పిల్లర్లు. అదే హైట్లో లేపాలా సారు. మాకు ఎండాకాలం సుగా బాగా సర్వకోస అవుతుంది. వాళ్ళంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు లారీలు ఏవి రావు. గంగాపూర్ నుండి సోమర్పేట దాటాలంటే ఖానాపూర్ కడెం పోవాలంటే సార్ తెప్పకు దిక్కు ఏమీ లేదు సార్. అవతల పోవాలంటే వాగులు వంకలు వస్తాయి సార్. అక్కడ ఫారెస్ట్ ఇబ్బంది పెడుతుంది సార్. అవతల లేదు తోవ, ఇదే తోవ దిక్కు సార్. ఇంతకు ముందు బిరిజు కట్టింది, బిరిజు కూలిపోయింది సార్. ఇప్పటికైనా మంచిగా కట్టాలని ప్రభుత్వం కోరుతున్నాం.